బీఆర్ఎస్ ఎందువల్ల ఓడిపోయింది? ఒక రెండు కారణాలు చెప్తారా? ప్రజలకు నచ్చలేదు, ప్రజలు తిరస్కరించారు, మేము వాళ్ళకు స్వాగతం పలికినాం, ఒప్పుకున్నాం తప్పుని. కొద్దిమంది నా కేసీఆర్ చుట్టుముట్టున్న వాళ్ళు ఆయనకు వాస్తవాలు తెలియనేయలేదు, వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ ఆయనకు వాస్తవాలు తెలుసుంటే కానీ కేసీఆర్ గారు కడుపులో ఉన్న పేలికలు లెక్క పెట్టి చెప్తారు. ఎగిరే పిట్టే ఉంటాయి కదా, దానికి ఎన్ని ఇంటికి వెళ్ళినా లెక్క పెడతాడు. ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. ఆయన 3 ఫేజ్ల కరెంట్, ఆయన ముట్టుకున్నాడు ఇప్పటివరకు ఎవడు బతికి బయట వాళ్ళేడు. మీరు ఆ రోజు గనక కాంగ్రెస్ నుంచి ఎక్కువ మందిని జైన్ చేసుకోకుంటే ఇవాళ బీఆర్ఎస్కి పరిస్థితి వచ్చేది కాదు అనేది బయటకు అసలు ఈ పార్టీ ఫిరాయింపులకు కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ నుంచి 7 మందిని ఆ రోజు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? రేవంత్ రెడ్డి తట్టుకోగలరా మీరు? ఏంది తట్టుకునేదే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ పోయింది, ఎన్టీ రామారావు నేల కొరిగిండు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. మా దగ్గర రూపాయలు లేదు, రామచంద్ర మహాప్రభు అని వాళ్ళు గలగలలు ఆడుతున్నారు. అంటే అనిల్ అంబానీకి అప్పులు ఉన్నాయి, ముఖేష్ అంబానీకి ఉన్నాయి, అదానికి ఉన్నాయి. ఇవాళ అదానినేమో రాహుల్ గాంధీ వద్దంటాడు, ఈయననేమో అదాని పోయి అదానికి ముద్దిస్తాడు మన రేవంత్ గారు. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ ఏదంటే నిజమేనది? ఒక చిన్న సంతకం పెట్టేసుకుంటే అయిపోతుంది, ఏముంటుంది దాంట్లో. 100 రోజుల రేవంత్ రెడ్డి పరిపాలన ఓపెన్గా చెప్పండి, ఒక రాజకీయ నాయకునిగా, ఒక అడ్వకేట్గా ఎట్లా ఉంది పరిపాలన? ఏం లేదు. రైతులతో పెట్టుకున్నది ఏ పార్టీ ఇంతవరకు ముదరవల్లే ఈ దేశంలో. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం ఎక్కడ బాగుపడలే. మీ నియోజకవర్గ కార్యకర్త వచ్చిన నిలబడి కారు ఆపి మాట్లాడి పలకరించి పోతారని తెలుసు నేను చెప్తారు నాకు. మరి మీరు ఎట్లా ఓడిపోయారు? పంగనామాలు పెట్టారు. నమస్తే. రాష్ట్రంలో ప్రభుత్వం మారి 3 నెలలు దాటింది. 100 రోజులలో ఇచ్చిన గ్యారంటీల అమలు కాంగ్రెస్ అన్నది, కొంతకాలం ఆగిన తర్వాత ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ అన్నది. 100 రోజులు పూర్తయిన 6 గ్యారంటీలు అమలు కాలేదు, 5 అయినాయి. ఆగి చూద్దామన్న బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉన్నది. ఇది ఒక అంశం. ఈ రెండవది, బీఆర్ఎస్లో నాడు టీఆర్ఎస్లో వాగ్దాటి కలిగిన నాయకులలో జీవన్ రెడ్డి గారు ఒకరు. వారు ఒక శపథం, నేను 2-3 సార్లు అడిగిన, ఇంటర్వ్యూ ఇవ్వండి, కలుద్దాము, మాట్లాడదాము అని. వారు అన్నారు 111 రోజులు కావాలా, ఇంత తర్వాత మాట్లాడదు. మరి ఆ 111 రోజులు ఆ నెంబర్ ఏమిటో అదేమిటో నాకు తెలియదు, అప్పుడు ఆవిడతో కూడా చెప్పలేదు. ఆ తర్వాత కలుద్దాం అన్నారు. మరి 111 రోజులు అయిపోయింది, వారు నా దగ్గర ఉన్నారు, కలుద్దాం అనగారు. నమస్కారం. నమస్తే బుచ్చన్న. ఏంది 111 రోజులు ముచ్చటేంది? ఏంది 100 రోజుల్లో కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని చెప్పి స్లోగన్తో ముందడుకు వచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నేతలు, ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఒక తీర్పునిచ్చారు, మేము గౌరవించాం. వీళ్ళు 100 రోజుల్లో మారుస్తాం మొత్తం రాష్ట్రాన్ని, మేము ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రజలను పెడతా అంటే ప్రజలకు ఆశ. సరే, ప్రజలు న్యాయ నిర్ణేతలు వారు తీర్పిచ్చారు, వారు గెలిచారు, మేము ఓడిపోయి ఉన్నాం. ఇది ఒక ఓటమి గెలుపులు ప్రజాస్వామ్యంలో స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. 100 రోజుల దాకా మేము ఆగినాం. ఏం చేస్తారా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఇచ్చినన్ని ఏమైపోతాయి, మా అక్క చెల్లెళ్ళందరికీ తులం బంగారం వస్తుంది, మా రైతులకు 2 లక్షల రుణమాఫ్ వస్తుంది, మా ఇళ్లలో 24 గంటల కరెంట్ ఉంటుంది, మా రైతులకు సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది, మహిళలకు ప్రతి ఇంట్లో మా అవ్వకు, అక్కకు, చెల్లెకు, తల్లికి, పిల్లకు, బిడ్డలందరికీ కూడా 2500 ప్రతి మహిళకు వస్తాయని చెప్పి 100 రోజుల్లోనే 100 రోజులలో వారు చెప్పారు కదా. 6 హామీలు, ప్రధాన హామీలు అవి. అన్ని ఉద్యోగ హామీలు ముందడికి తీసుకొని వచ్చారు. కాబట్టి మరి 111 రోజులైంది, పంగనామాలు పెట్టిండు. మేము 111 అంటే 3 11లు, మా కాన్స్టిట్యున్సీ నంబర్ 11. దాని తర్వాత 100 రోజుల తర్వాత ఒక 11 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చి, మా నియోజకవర్గ నంబర్ కదా, నమస్తే పెడదాం కాంగ్రెస్ వాళ్ళకు, అడుగుదామని చెప్పి ముందడుకు వచ్చినాం అంతే. దాంట్లో ఏం లేదు. చూస్తే అన్ని పంగనామాలే, ఏమి లేవు. గ్రామాల్లో పోతే ప్రజలు చెప్తా ఉన్నారు, ఏం చేసిండా రేవంత్ రెడ్డి అని అంటే అడుగుతా ఉన్నా. అన్ని ఉద్యోగ హామీలు అంటే బుచ్చన్న గారు ఎట్లా అంటే, బస్సు ఫ్రీ అన్నాడు. అదే బస్సు అప్పుడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్ని బస్సులు ఉన్నాయో అన్నే బస్సులు ఉన్నాయి. అవే బస్సులలో అవే టైర్లు, అవే డీజిల్. ₹1 దానికోసం కేటాయించింది. వినండి చెప్తా. ఉద్దర హామీలు మాత్రం అయినాయి. యూట్యూబ్లోకి లీక్లు ఇవ్వడం, ఉద్దర పథకాలు అమల్లోకి తీసుకురావడం, యూటర్న్ ముఖ్యమంత్రి ఏది చెప్తాడో దాన్ని మళ్ళీ యూటర్న్. మెట్రో మారుస్తా అంటాడు, యూటర్న్ అంటాడు. ఫార్మసిటీ మారుస్తా అంటాడు, దాన్ని యూటర్న్ తీసుకుంటాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు, కేంద్రంలో మోడీకి ఈడీ. ఇది ఒక కార్తీక దీపం సీరియల్ ఉంటుంది. ఆడోళ్ళు ఇళ్ళలో ఇట్లనే పెట్టుకొని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. వెబ్ సిరీస్ ఉంటాయి కొత్త పిల్లగాళ్ళకి, మీ పిల్లలకు మా పిల్లలకు.
ఆ టైపులో ఇప్పుడు రోజు ఫోన్ ట్యాపింగ్ ఆయన ఈడి ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏందండి 111 రోజులలో కానీ ఒకటి ఎవరికైనా సరే 100 రోజుల్లో వారు చెప్పిన 5 గ్యారంటీల అమలు అన్నారు, మొత్తం కాదు, అమలు అమలు. 5 గ్యారెంటీలు కాదు బుచ్చన్న, అక్కడే ప్రజలు మోసపోయారు. 5 గ్యారెంటీలు కాదు మరి చెప్పిన 420 420 కాంగ్రెస్ 420 లేదండి మీరు దాన్ని 420 బుచ్చన్న గారు నంబర్లతో సహా ఇచ్చాం. 6 గ్యారెంటీల్లో 13 గ్యారెంటీలు ఉన్నాయి. వ్యవసాయ రంగం, యువత, విద్యా రంగం, అమరులు, సాగునీటి రంగం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, ఇతర సంక్షేమం, మహిళా సంక్షేమం, ఇట్లా చదువుకుంటా పోతే ఉద్యోగుల సంక్షేమం, గృహ నిర్మాణం, మేము ఇచ్చిన ఉద్యోగులకు వాళ్ళు ఇచ్చినామని చెప్పుడు, మేము మా కాలంలో ఉన్న బస్సులలో మందిని ఎక్కించి మేము ఇచ్చినామని చెప్పడం, ఇవన్నీ చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యాస్ పథకం, సబ్సిడీ పథకంలో మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పడం అబద్ధాలు. ఫాదర్ ఆఫ్ ద లయర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇట్స్ ఏ 420 పార్టీ అండి. అసలు నేను చెప్తా ఉన్నా కదా, ఫాదర్ ఆఫ్ ద లయర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు 420 పార్టీ అంటున్న పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది అని ఎవరన్నారు? తెలంగాణ ఇచ్చిందని అయ్యో గల్లీ నుంచి ఢిల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 2001 నుంచి సకల జనులు ఏకతాటిపై తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి వంట వార్పు లాంటి ప్రోగ్రాములు చేసి 36 జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చింది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చిన నాయకుడే. ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు పాలిస్తే ఇవాళ ఇంత గొప్పగా ఉన్న పాలనలో ఇవాళ కాంగ్రెస్ సాయంలో కరువు కాంగ్రెస్ వచ్చి గొప్ప పరిపాలన ఉంటే ఎందుకు ఓడిపోయింది ఇక్కడ? సార్ కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎట్లా అండి? కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎక్కడి నుంచి అండి? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళంతా కుటుంబం కాదా? పరివారం ఇప్పటి వరకు నిన్నటి రాహుల్ గాంధీ, ఈరోజు ప్రియాంక గాంధీ వరకు కూడా మొత్తం కుటుంబమే. రాజరికంలాగా ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబ పాలన ఏదైనా ఒక పార్టీలో ఉందంటే అది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక అవినీతి అంటారేమనంటే అవినీతి, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ డైలాగులు ఒకప్పుడు బీజేపీలో చెప్పారు. సరిగ్గా 2014 లోక్సభ ఎన్నికల ముందు వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీ వాళ్ళ ముగ్గురు నోట్లోకి వచ్చిన డైలాగు ఇప్పుడు నేనేమని వాస్తవం కాదా? ఆ స్కాములు లేవా? ఇలా బీజేపీ ఆధ్వర్యంలో లేదా? ద్వంద్వనీతి కాంగ్రెస్. అక్కడ కేంద్రంలో రాహుల్ కాంగ్రెస్, రాష్ట్రంలో ఏమో రేవంత్ కాంగ్రెస్ నడుస్తుంది. 2 కాంగ్రెస్లు, ద్వంద్వనీతి. అక్కడ ఆయన్నేమో ఏమంటాడు, వాళ్ళ ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే పార్టీ ఫిరాయింపులు ఉంటే వాళ్ళ మెంబర్షిప్ కాంగ్రెస్ పార్టీలో పోతుంటారు. అక్కడ వచ్చి పాంచ్ న్యాయ్ 25 పేపర్ 25 గ్యారెంటీ అన్న నిన్న వారు ఏదైతే ప్రవేశపెట్టారో అదే స్టేజ్ మీద బుచ్చన్న తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యే గారు ఉంటారండి. అదే స్టేజ్ మీద ఈ పాంచ్ న్యాయ్ 25 గ్యారెంటీ, దాంట్లో పేజీ నంబర్ 23లో ఎవరైనా ఇతర పార్టీల నుంచి వచ్చి ఇక్కడ అదైపోతే వారిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మెంబరే పోతా అన్నారు. మీరు ఆ రోజు గనక కాంగ్రెస్ నుంచి ఎక్కువ మందిని జైన్ చేసుకోకుంటే ఇవాళ బీఆర్ఎస్కి పరిస్థితి వచ్చేది కాదు అనేది బయటకు. అసలు ఈ పార్టీ ఫిరాయింపులకు కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ. 2007లో ఏ పార్టీ నుంచి? మా పార్టీ నుంచి 7 మందిని ఆ రోజు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర పార్టీల సీఎంలను హింసించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ పొద్దంతా మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు కూడా అడుగుతూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ గురించి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పారండి, మేము కాదు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఇదే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడింది వినండి. ఫోన్ ట్యాపింగ్ గురించి and preventing taxing. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They
need to be strengthened for more effective enforcement. విన్నారు కదా ఏమంటే ఆ రోజు అంటే వారు చెప్పింది మన్మోహన్ సింగ్ గారు చెప్పింది ఇదే ఫోన్ ట్యాపింగ్ అంటే దాంట్లో వారు అనేది ఏమంటే టెర్రరిజం కానీ దేశ భద్రతకు సంబంధించిన ఇక్కడ జరుగుతున్నది వ్యక్తుల ప్రైవేటు సంభాషణలు విన్నారు అని కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం కూడా అన్నారు. ఇప్పుడు బుచ్చన్న గారు మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు విన్నారు అంటున్నారు రోజు ఒక కార్తీక దీపం సీరియల్ లాగా వెబ్ సిరీస్ లాగా పుష్ప 1, 2, 3 సినిమాలు వస్తాయి కదా అట్లా చెప్తూనే ఉండరు. మేము ఏమంటున్నామంటే ఆ రోజు కేంద్రంలో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది అవసరం దేశానికి రాష్ట్రాలకని చెప్పడం జరిగింది. దాంట్లో ఇవాళ దీన్ని ఒక ఎపిసోడ్ ఎందుకంటే మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, మంచి సంఖ్య ఇచ్చింది మీకు ప్రజలు, మంచిగా 62 మంది ఎమ్మెల్యేలు మీరు మంచిగా గెలిచిరు, బ్రహ్మాండంగా ప్రభుత్వం ఉంది. ఇలా పార్టీ ఫిరాయింపుల ద్వారా అందరినీ తల్లి పాలు దాగి అమ్మ రొమ్ము కోసిన లాంటి వాళ్ళందరినీ మీ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. తెల్ల వెంకట్రావు కానీ, రంజిత్ రెడ్డి కానీ, కడియం కావ్య కానీ, దానం నాగేందర్ కానీ వీళ్ళందరూ అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసిన తీసుకుంటున్నారు మీరు మీ పార్టీలకు. ఇదే మేనిఫెస్టోలో పంచ న్యాయం చెప్పి ఏ ఇతర పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే, అది రంజిత్ రెడ్డి అయినా సరే, కడియం కావ్య అయినా సరే, దానం నాగేందర్ అయినా సరే, తెల్ల వెంకట్రావు అయినా సరే, ఇంకెవరైనా సరే ఆ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని మేము మా పార్టీ మెంబర్గా నుంచి తొలగిస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపు మీ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 23లో చెప్పారు పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీలో మీరు నిన్న రిలీజ్ చేసి తుక్కుగూడలో గతంలో ఇచ్చిన 420 హామీలు తుక్కు అయిపోయినాయి, ఒక్కటి కూడా ముందడికి రాలేదు. మళ్ళీ అదే తుక్కుగొడులో మళ్ళొకసారి తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేస్తా అని చెప్పి మళ్ళీ చెప్తా అదే స్టేజ్ మీద రాహుల్ గాంధీ గారేమో ఫిరాయింపుల నుంచి వచ్చిన వాళ్ళను మా పార్టీ నుంచి తొలగిస్తామంటాడు. అది రాహుల్ కాంగ్రెస్. ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ గారు ఏమంటారండి, వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేస్తాని కేకే గారికి దండి. ఏందండి ఇది? కేకే గారు ఏందండి సెక్రటరీ జనరల్ ఈ పార్టీకి? ఈ పార్టీ ఏం తక్కువ చేసిందండి? బిడ్డని మేయర్ చేసింది, కొడుకు చైర్మన్ ఇచ్చింది, ఆయనను సెక్రటరీ చేసి 2 సార్లు ఆయనకు రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. రంజిత్ రెడ్డి ఎవరండి? కోళ్ళ బేరకాడు, కోళ్ళు అమ్ముకునే వ్యక్తి, కోళ్ళ గుడ్లు అమ్ముకునే వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎవరికి తెలుసండి రంజిత్ రెడ్డి అనేటోడు? రంజిత్ రెడ్డి అంటే ఒక ద్రోహి. వీళ్ళు దేశద్రోహుల కంటే ఎక్కువ ద్రోహం చేసినట్టు మా పార్టీకి. దేశద్రోహం అయితే ఎంత భయకరమైన అంతే కదా, దేశద్రోహం చీటర్స్ కదా, దే ఆర్ ద చీటర్స్. ఈ రంజిత్ రెడ్డి ఎవడండి? ఈ రంజిత్ రెడ్డి అనేటోడికి ఎవరు తెలుసండి? ఈ రాష్ట్రంలో కోడి గుడ్లు అమ్ముకునేవాడు, కోడి పిల్లలు అమ్ముకునేవాడు, కోళ్ళకు సూదులు ఇచ్చేటోడు. ఆయనను తీసుకొచ్చి ఇలా పార్టీ పెద్ద చేసి దానికి అధ్యక్షుని చేసి ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి ఈ దేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేస్తే అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసేటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి. చీటర్. ఇంతకంటే పెద్ద చీటర్ ఎవరు ఉంటారండి ఈ రాష్ట్రంలో? బీఆర్ఎస్ మారితే చీటర్లు అయిపోతారా? 100%. మేము పెంచినాం కదా, మేము పెంచి పోషించినాం కదా. మేమంటారు మారేది ఉంటే మీరు మారండి, రాజ్యాంగం ప్రకారం మారండి, రాజ్యాంగబద్ధంగా మారండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, రాజ్యాంగబద్ధంగా వారంతా ఏకమైపోయి పార్టీనే మిళితం చేసిరు మా దాంట్లో. వీరేం తప్పుడు ప్రచారాలు ఇవన్నీ. వీళ్ళు ఒకవైపు ఏమో మేనిఫెస్టోలో పెడతారు, ఇంకో వైపునేమో చేస్తారు. ద్వంద్వ నీతి. రాహుల్ గాంధీ ఒక నీతి, రేవంత్ గాంధీ ఒక నీతి. రేవంత్ రెడ్డి తట్టుకోగలరా మీరు? ఏంది తట్టుకునేదే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ పోయింది, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ప్రభుత్వాలు పోయినాయి. ఎన్టీ రామారావు నేల కొరిగిండు. ఎన్టీ రామారావు 0 సీట్లతో బయటకు వచ్చిండు కదా, ఓడిపోయి. చిత్తరంజన్ ఎంత ఈ దేశంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పోయినాయండి? కర్ణాటక, తమిళనాడులో ఒకసారి వారు ఒకసారి వీరుంటారు. తమిళనాడులో ఎట్లుంటారా అండి? ఒకసారి ఆ పార్టీ, రెండోసారి ఈ పార్టీ ఉంటుంది. మాకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏందండి? 681 సర్పంచులు మేమే, 13 మంది పిఎస్సిఎస్ చైర్మన్ మేమే, 4 స్టేట్ చైర్మన్లు మేమే, మా మొత్తం ఎంపీటీసీలు మేమే, మొత్తం ఎంపీపీలు మేమే, మున్సిపల్ చైర్మన్ మేమే, మున్సిపల్ కౌన్సిలర్లు 33 మంది మేమే. ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి ఒక్కోటి దిక్కు లేకుండే. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవలేదా? చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలు ఇవ్వలేదా? కొత్త కాదు కదా. ఉద్యమ పార్టీ 2001 నాడే ఆ రోజు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ముందడికి వచ్చిన ముఖ్యమంత్రి గారు 10 సార్లు రాజీనామాలు చేశారు, 10 సార్లు గెలిచారు, కొన్నిసార్లు ఓడిపోయాం. మా పార్టీ గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. మేము గెలుస్తాం, మేమే ఇష్టం వచ్చింది చేస్తాం, కేసులు పెడతాం, జైలు వేస్తాం, బిల్డింగులు కూల కొడతాం, మీకు నోటీసులు ఇస్తాం, మీ పిల్లల్ని జైళ్ళల్లో పెడతామంటే ప్రజలు మళ్ళా బుద్ధి చెప్తారు, మళ్ళీ వాళ్ళకు కూడా బుద్ధి చెప్తారు. కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మేము కొన్ని తప్పులు చేసి ఉంటే
ప్రజలు మాకు ఇవాళ తిరస్కరించారు. ఇవాళ మళ్ళా మీరు తప్పులు చేస్తే మిమ్మల్ని తిరస్కరిస్తారు. మీరు చేస్తున్నది అదే. మీకు ఇవాళ బ్రహ్మాండంగా అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు, మీకు బ్రహ్మాండంగా సెక్రటరియట్ కట్టించాం, జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు కట్టించాం, మీకు గెలిచిన ఎమ్మెల్యేకు ఆఫీసులు కట్టించాం, ఎమ్మెల్యే వినాలండి మా ప్రభుత్వం కట్టించాం. మంచిగా అక్కడ ఉండి పరిపాలన చేయండి, నిధులు తీసుకురండి. ఏందండి ఆయనేమో పార్లమెంట్లో మోడీకి ముద్దు పెడతాడు, ఈయననేమో ఆదిలాబాద్లో మా పెద్దన్న మోడీ అంటాడు. ఇద్దరు ఒకటైపోతారు. మళ్ళీ బి టీం మమ్మల్ని అంటారు. ఏ టీం ఎవరు? బి టీం. ఈయననేమో మాకు బి టీం. ఇలా బి టీం ఎవరండి? ఇలా ఏబి ఎవరండి? ఏ బీజేపీ, బి బీజేపీ, ఏ కాంగ్రెస్. ఇలా బీసీ పార్టీ అయింది. ఏ కాదు అది. బి అంటే బీజేపీ, సి అంటే కాంగ్రెస్, బీసీ అయిపోయారు వాళ్ళు. ఒకటైపోయింది పార్టీ. వాళ్ళు మమ్మల్ని అంటారు బి టీం. ఏదో పెద్ద అన్న నువ్వంటివి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ముద్దు పెట్టిరి, ఆయనేమో ఈడీ వద్దంటాడు. ద్వంద్వ నీతి. ఎవరు? రాహుల్ గాంధీ ఈడీ అసలు డోకాబాద్ ఈడీ అంటాడు, ఈయననేమో ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తాడు ఈ రాష్ట్రంలో. నిన్నగాక మొన్ననేమో తుక్కుగూడలో ఈవీఎంలు, ఈడీలు, సిబిఐలు, ఐటీలు మోడీ జేబులో ఉన్నాయంటాడు. మరి మోడీ జేబులో ఉంటే నువ్వు ఈవీఎంలు ఉంటే అదే ఈవీఎంలతో నువ్వు గెలిచినావు కదా, మరి నీకు మోడీ సపోర్ట్ చేస్తేనే గెలిచిర్రా? మరి ఆదిలాబాద్లో నువ్వు ఈవీఎంలు అన్నావు కదా, ఆదిలాబాద్లో నువ్వు అన్నావు కదా పెద్దన్న అని చెప్పి, ఆ పెద్దన్న అన్నదానికే ఈవీఎంలో సెట్టింగ్ చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినావా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అవకాశం ఇచ్చారు, మంచి వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, నచ్చిన పనులు చేయండి. చేయకపోతే ప్రజలకు క్షమాపణ కోరండి. మీరు నిలునామాలను మీద అడ్డనామాలని మీరు అన్నారు. పంగనామాలు అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే వచ్చింది 100 రోజులు, 100 రోజులలో ఎమ్మడి ఎలక్షన్ కోడ్ వచ్చాయి, ఏం చేయాలి? ఒక ఎలక్షన్ మేము ఆల్రెడీగా కంప్లైంట్లు ఇస్తలేం కదా, ఇవ్వండి, ప్రజలను నొప్పించండి. రుణమాఫీ అన్నావు, ఇప్పుడు ఆగండి, పోయి బ్యాంకులలో తీసుకురండి, 2 రోజులలో మీకు రుణమాఫీ ఇస్తాడు. ఆ మాటలు చూపిస్తాను, మీకు వారన్న మాటలు చూపిస్తాను. మీరు బాధపడద్దు ముచ్చన్న గారు, కొద్దిగా చెప్తా ఉన్నా, ఎందుకంటే వారన్న మాటలే నేను చెప్తున్నా. 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ వేసాం. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికి రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. నేనేమంటున్నా, వినాలా సార్? ఇప్పుడు మీరు చూడండి, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ ఎలక్షన్ తర్వాత రైతులకు నోటీసులు ఇస్తారు. బుచ్చన్న ఎన్నికల యూట్యూబ్ లో కొడితే వస్తాయి, నువ్వు కొట్టిన వస్తాయి. ఈ రోజు రైతులకు 2 లక్షల రుణం తెచ్చుకోమని ఒక ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు నువ్వు ఇచ్చినావు. పిసిసి అధ్యక్షుడిగా ఏది 2 లక్షల రుణమా? నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇప్పటికీ ఈ ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లో ఒకవేళ కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తే మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. ఒకవేళ రైతు కూలీలకు 12,000 రూపాయలు వేస్తే మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. మా మహిళా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తే మీరు అటువైపు వెళ్ళండి, లేకపోతే బీఆర్ఎస్ వైపే వచ్చి కేసీఆర్ను గెలిపించండి. ఈ విధంగా ముసలమ్మలకు 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తే మీరు అటువైపు వెళ్ళండి. ఒకవేళ 4,000 పింఛన్ రాకపోతే మీరు మా వైపు రండి అని చెప్పి మా అక్క చెల్లెలకు, తల్లులకు, ప్రతి ఇంట్లో ప్రతి మహాలక్ష్మికి 2,500 రూపాయలు ఒక తల్లి, బిడ్డ, అత్త, కోడలు నలుగురికి ఇస్తా అని చెప్పి 2,500 చొప్పున. ఒకవేళ 2,500 రూపాయలు మీ ఖాతాల్లో పడితే ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మహిళలు అటువైపు వెళ్ళండి, లేకపోతే
కేసీఆర్ వైపు రండి. ఒక మాట. ఇది నేను అడుగుతా ఒక- ఉన్నా. ఒక- బాగుంది. బాగుంది. ఒకటి. ఇవి కేవలం అవును. కేవలం శాంపిల్ కొన్ని నాకు అర్థమైంది. కొన్ని కొన్ని ఇది శాంపిల్. అంతం కాదు, ఆరంభం. మీరు ఇది చాలా 420 ఇట్లా పథకాలు వాళ్ళు చేస్తే అక్కడ బండి. కరెంటు సరళంగా ఇస్తే జీవరెడ్డి గారు, అటు జీవరెడ్డి వెళ్ళండి, జీవరెడ్డి గారు, లేకపోతే మా జీవరెడ్డి వైపు గారు, రండి. రైతు రుణమాఫీ ఇస్తే అటువైపు వెళ్ళండి, మీరు- 2 లక్షల రుణమాఫీ ఇస్తే అటువైపు వెళ్ళండి, లేకపోతే రండి. రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 15,000 ఇస్తే అటువైపు వెళ్ళండి, లేకపోతే మా అదే, వైపు అదే, ఒక్క రండి. నిమిషం. ఎందుకండి కాంగ్రెస్- కేంద్రంలో మోడీ గారు ఈడీ అంటారు, ఈయన ఫోన్ ట్యాపింగ్ అంటారు. కార్తీక దీపం సీరియల్ లాగా ప్రతిరోజు పేపర్లు అదే, టీవీలలో అదే. బుచ్చన్న మన ఇంట్లో ఆడబిడ్డలున్నారు, మన వదినమ్మ ఉంది, ఆమెకు మహాలక్ష్మి కింద 2,500 తీసుకో. మన బుచ్చన్న మన అవ్వ ఉంది, మన అవ్వకు 4,000 పింఛన్ తీసుకో. మన బిడ్డ ఉంది, బిడ్డకు 2,500 తీసుకో. మన బిడ్డ పెళ్లికి వచ్చింది, తులం బంగారం తీసుకో, 72,000 అయింది ధర. గివి చేయమంటే పొద్దంతా జీవన్ రెడ్డి లంగా, వాడు దొంగ, వీడు దొంగ, వాడు లంగా, వీడి మీద కేసులు, వాడిని జైలు పంపిస్తాం, వీడి బిల్డింగ్ కూడా కొడతాం, 8 కేసులు పెడతాం. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. మా దగ్గర రూపాయలు లేదు, రామచంద్ర మహాప్రభు అని వాళ్ళు గలగలలు ఆడుతున్నారు. ఇప్పుడు అప్పులు చేసినామంటే అనిల్ అంబానీకి అప్పులు ఉన్నాయి, ముఖేష్ అంబానీకి ఉన్నాయి, అదానికి ఉన్నాయి. ఇవాళ అదానినేమో రాహుల్ గాంధీ వద్దంటాడు, ఈయననేమో అదాని పోయి అదానికి ముద్దిస్తాడు మన రేవంత్ గారు. మరి చెప్తా ఉన్నాం, మరి ఇవాళ అప్పులు లేని వాళ్ళు ఎవరండి? అప్పులు లేని రాష్ట్రం ఏంది? అంటే వచ్చిన అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా అప్పులు ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి కూడా అప్పులు ఉన్నాయి. మోడీకి రాకున్న ముందు అప్పుల సంఖ్య చెప్పమంటే చెప్తా, మోడీ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిందో చెప్తాం మేము. ఈ 30-90 రోజులు, 100 రోజులలో, 111 రోజులలో ఈయన 38,000 కోట్ల అప్పు చేసిండండి. తెప్పిస్తాను అది కూడా కావాలంటే. రేవంత్ రెడ్డి ఈ 38 రోజులు 111 రోజుల్లో 38,000 కోట్ల అప్పు తెచ్చిండు. మేము 10 ఏళ్లలో 5 లక్షలు 4 లక్షలు చేసిన అంటున్నాం. మేమంతా రైతులకు వంచినాం, పేదోళ్ళకు వంచినాం, దళితులకు వంచినాం, ముసలోళ్ళకు వంచినాం, మా అక్క బిడ్డల కళ్యాణ లక్ష్మి పెళ్లి ఎక్కడ వంచినామని 85,000 కోట్ల రూపాయలు ఇయ్యాల రైతు బంధు రైతులకు ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టానికి దాదాపుగా 80 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఇయ్యాల నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడో 2 పిల్లర్లు ఖరాబ్ అయితే కరెంటు బిల్లు కట్టలేక కిందికి నీళ్లు, సముద్రంలోకి నీళ్లు వదిలిండి ముఖ్యమంత్రి గారు. ఆయనకు మొక్కాలి. సాగునీరు లేదు, తాగునీరు లేదు. కాంగ్రెస్ మార్పు అంటే కరువు వచ్చింది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు బుచ్చన్న. ఒక మాట బాగన్నారు మీరు. ఇప్పుడు పోయినసారి వానలు సరిగా లేవు, ఈసారి సీజనే లేదు. వాళ్ళు వచ్చింది డిసెంబర్లో. ఎక్కడ మాట్లాడతారండి? మొత్తం ఎండాకాలంలో ఆర్మూర్లో గూండ్ల చెరువు అని ఉంటుంది. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు చెరువు నిండా వరదలు, కిందికి అలలు వెళ్తున్నాయి. ఏమంటారు దాని నుంచి కిందికి నీళ్లు వారుతా ఉండే. ఎండాకాలంలో బుచ్చన్న 10 ఏళ్ళు చంద్రబాబు, కొంతమంది దరిద్రులు ఉంటారు, ఆ కాలం దరిద్రం అయిపోయిన కాలం వస్తుంది, కరువు వస్తుంది. చంద్రబాబు పాలనలో 10 ఏళ్ళు కాలం కరువు అయింది, కాలం లేదు, వర్షాలు లేవు, అత్యధిక ఎండలు. ఇప్పుడు కూడా అంతే, ఎండాకాలం షురుగాలే. రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను అనేది ఏంటంటే బుచ్చన్న గారు, కాలం కొందరు ఆధ్వర్యంలో కాలం రాదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఫుల్ వాటర్. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, డ్యామేజ్ చేయడానికి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పనిగట్టుకొని అన్నారు. బహుశా మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఉద్దేశించి తప్పుడు ప్రచారం చేసినాం అనుకో, ఈ పేపర్లు ఉన్నాయి, మీరు రాసి ఇచ్చినవి ఉన్నాయి, మీరు చెప్పిన హామీలు ఉన్నాయి, దానికి వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, ఆడియో ప్రూఫ్లు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీ ప్రధానమంత్రి ఆనాటి మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇలా మీరే అప్పులు కట్టాల్సిందే అని చెప్తున్నారు. రైతు బంధుపై రేవంత్ బట్టి చెరో మాట, కాంగ్రెస్ 2 లక్షల రుణమాట ఉత్తమాట, వీళ్ళొక్క మాట వాళ్ళొక్క మాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఇవి కోమటిరెడ్డి బ్రదర్స్ తెలియదు. కోమటిరెడ్డి పొద్దున ఏం మాట్లాడతావు, మధ్యాహ్నం ఏం మాట్లాడతావు, తాగి సాయంత్రం ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. శ్రీధర్ బాబు ఏం చెప్తాడో బట్టి విక్రమ్ అర్థం కాదు. వీళ్ళందరూ కలిసి ఏం మాట్లాడతారో పొంగులేటికి అర్థం కాదు. పొంగులేటి మాట్లాడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థం కాదు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తప్ప 2-3 తప్ప మాట్లాడిన వాళ్ళు లేరు. కాంగ్రెస్ అందరూ మాట్లాడారు, మేము కూడా మాట్లాడినాం, అందరూ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అందరూ మాట్లాడతారు. అన్ని తప్పుడు ప్రచారం, యూట్యూబ్ల ద్వారా తప్పుడు ప్రచారం చేసి తినగా వేము తీయగైనట్టు, ఇవాళ తినగా వేము తీయగైనట్టు చెప్పి అబద్ధాలు కాంగ్రెస్ వాళ్ళు మా మీద అవును అనిపించి వేసారు. పెడతా అంటే ఆశ, 4,000 పింఛన్లు ఇంటే ఇస్తా అంటే ముసలిదానికి కేసీఆర్ అయితే 2,000 పింఛన్ ఆశపడ్డారు. మా మహిళా కళ్యాణ లక్ష్మి పెళ్లి ఏం బస్సులు, ఎక్కడ బస్సులు, అవే టైర్లు, ఉద్దర పథకాలు. U3 ముఖ్యమంత్రి అంటున్నారు, ఉద్దర ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి,
యూటర్న్ ముఖ్యమంత్రి అబ్బా రేవంత్ రెడ్డి గారు. పేరు భలే యూత్ పేరు నేను కాదు, నేను చెప్తా ఉన్నా. పేరు యూత్ బాగుంది. ఉద్దర ముఖ్యమంత్రి, ఉద్దర పథకాలు, ఆ. గ్యాస్ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఇది నాదంటున్నాడు. బస్సు అవే బస్సులు అవే టైర్లు అదే డీజిల్. ఒక్క బస్సు పెంచలే, ఒక్క బస్సు పెంచితే ఒట్టు చెప్పమని చెప్పండి. ఏవే బస్సు ముఖ్యమంత్రి మళ్ళీ పేర్లు భలే ఉన్నాయి అవి. ఉద్దర ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, యూ3 ముఖ్యమంత్రి అంటారు. యూక్యూబ్ యూట్యూబా మరి ఏం చెప్తాం ఇక ఇప్పుడు? అంటే 3 నెలల కాలంలోనే ఎక్కువ అంటే మీరు మాట్లాడితే అది జైల్లో కాదు. పెడతా అంటాడు, కేసులు పెడతా అంటాడు, బిల్డింగులో కొడతా అంటాడు, ఇల్లుకు నోటీస్ ఇస్తాడు, దీనికి నోటీస్ అంటే ఇస్తాడు, చట్ట మా ప్రకారం ఎమ్మెల్యేల మీద పరిపాలన కేసులు చేయొద్దా? పెడతారు. చట్ట ప్రకారం పరిపాలన చేయొద్దా? అబ్బో చట్టం లేనే లేదుగా, చట్టం లేనే లేదు. చట్టం ఈయనకే తెలుసు, మాకు తెలియదు. నేను కూడా ప్రాక్టీస్ చేసిన హైకోర్టులో, సుప్రీంకోర్టు లాయర్ని, హైకోర్టులో కూడా లాయర్ని, హైకోర్టులో 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన, లోయర్ కోర్టులో కూడా చేసిన. మేము అనేది అంటే చట్టం మాకు కూడా తెలుసు సార్. చట్టం తన పని తను చేసుకపోతుంది. నువ్వు దాని గురించి మరి ఎందుకు చేయలేరా? నువ్వు దాని పని ప్రతిదానికి చేయండి అట్లా సార్, కాదు. మీరు పని మీరు చేయండి. ప్రతిదానికి అడ్డం ఇప్పుడు పెడుతున్నారు. ఎవరైనా ప్రతిదానికి నమ్ముతారా సార్? అవ్వకు బువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులో పెడతా అంటే అదే తుక్కుగూడులో నువ్వే పరిపాలనకు వచ్చే ముందు 420 పథకాలను ప్రవేశపెట్టి ఇవన్నీ ఇస్తాము, ఉద్దర పథకాలు ఇవన్నీ ఇస్తామని చెప్పారు. ఇవి దీంట్లో ఒక్కటి కూడా చేయకుండా ఏదో 2-3 ఉద్దర పథకాలు చేసి మళ్ళీ అదే దగ్గర అదే ప్రాంతంలో అదే తుక్కుగూడలో పెట్టి 300 రూపాయలు మంచికి ఇచ్చి మనుషులను తీసుకొచ్చి వినాలి 5 నాయ్ 25 గ్యారంటీ పథకాలను తీసుకొస్తే అంటే ఏం మాట్లాడతారు? లోక్సభ ఎన్నికల ముందు ఒక 1 వే నరేషన్ క్రియేట్ చేసి మీరు కాంగ్రెస్ మీద మాట్లాడడానికి అర్థమవుతుంటే మీరు 1 వేనే అరే 3 నెలలు అయిపోయా 3 నెలలు ఏం చేయగలరు? ఎవరైనా సాధ్యమవుతుందా? ఏది చేస్తే చేయండి, చేసింది కాడికి చేయండి, చేయనిది ఇవైతే చేయాలి కదండి. 12,000 కోట్లు మా కాలంలో ఉన్న డబ్బులే మేము ఇవ్వమంటే బిల్లులు పాస్ చేసినారు. బిల్లులు కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ కాంట్రాక్ట్లకు బిల్లులు ఇచ్చారు, రైతులకు ఇవ్వచ్చు కదా. ఆ రోజు మేము 7,500 కోట్లు 5,000 కోట్లు 12,500 కోట్లు ఇచ్చి ఎలక్షన్కి పోయినాం కదా. ఆ ఇస్తే కూడా మీరు మా రైతు బంధు బంద్ చేయించారు కదా, కోర్టులు వేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి. మేమైతే ఎలక్షన్ కమిషన్కి ఇవ్వము, కోర్టులో కేసు ఇవ్వము. ఇవ్వండి, ఉన్న పైసలు ఆపి ఇవ్వండి. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుపుక, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. ఎవడైనా బుచ్చన్న మన ఊర్లో పోతే ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది ప్రతినిత్యం అన్నం పెట్టే రైతులను ఏడిపిస్తావు, రైతులు ఘోషపడతా ఉన్నారు, రైతులు ఏడుస్తూ ఉన్నారు, రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి. 20 లక్షల ఎకరాలు ఈ రోజు ఎండిపోతా ఉంది బుచ్చన్న. రైతు రుణమాఫీ కాంగ్రెస్ అంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ప్రకృతి వాళ్ళు అన్నారు, మంత్రులు అన్నారు మాట ప్రకృతి 5 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదిలేసిరండి. నీటిపారుదల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటే ప్రకృతిని కూడా రాజకీయం చేస్తే నికృష్టమైన ఆలోచన. ఇంకా కొంత వేరే పదం కాదండి. మేము ఏం చేసామో తెలియదు. అప్పు చేసినామా, సప్పు చేసినామా, కాళ్ళకు దండం పెట్టినామా, దేవుళ్ళకు ప్రార్థనలు చేసినామా, దేవుళ్ళకు పూజలు చేసినామా, కాలం తెచ్చుకున్నామా, ఏదో కష్టపడి నీళ్ళు ఇచ్చిన ప్రాబ్లం లేదు. ప్రతి ఇంటికి 1,56,572 కిలోమీటర్ల పైప్ లైన్, ప్రపంచాన్ని 3 సార్లు చుట్టంత పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే ఫిల్టర్ నీళ్ళు ఇచ్చినాం. ఇట్లా ఫిల్టర్ నీళ్ళు ఇచ్చినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ వాటర్ తాగి ఎట్లుంటున్నాయండి? కాళ్ళు చేతులు పడిపోయి సంసారానికి వడి రాకుండా 1000 కుటుంబాలు ఉండే. ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చినాం. 1,56,672 కిలోమీటర్లు మేము నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన వాస్తవం కాదా? సాగునీటికి ప్రతి చెరువును పూడిక తీసింది వాస్తవం కాదా? చెరువులలో నీళ్లు నింపింది వాస్తవం కాదా? లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 పిల్లర్లా అండి. అంటే మీరు అది కాదు, 10 సంవత్సరాల పరిపాలన 3 నెలల కాంగ్రెస్ పరిపాలనతో పోల్చడం సరైందేనా? 100% మేము పోల్చట్లేదు, చెయ్యమంటున్నాం. అవి చేయకుండా అబద్ధాలు ఎందుకండి? ఏమవుతుందని చెప్పి ఇవన్నీ అబద్ధాలే వారు మాట్లాడేది. కేసులు, ఫ్యామిలీల మీద హరాస్మెంట్ చేసుడు, ఇళ్లల్లో కేసులు పెట్టించుడు, ఇండ్ల మీదకి వచ్చుడు, ఫోన్ ట్యాపింగ్ అన్న అబద్ధ ప్రచారాలు చేయడము, ఇంకోటి ప్రచారాలు చేయడం, ఇది చేయడం, అంతే కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు ఏదో మాట్లాడారు. 10 మంది అరెస్ట్ కాబోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్. మేము ఇప్పుడు బుచ్చన్న బీఆర్ఎస్ నాయకులు అరెస్టులు, జైల్లో కోడు కొత్త కాదు. నా మీద ఉద్యమ సమయంలో 28 కేసులు ఉండే నా మీద. 2001 నుంచి ఇప్పటి వరకు ఒకటే పార్టీలో ఉన్నాం. ఈ రంజిత్ రెడ్డి, ఈ కడియం కావ్య, కడియం శ్రీహరి గారు, కేకే, వాళ్ళ కింద ఉన్నట్టు వాళ్ళ మేయర్ బిడ్డ బొంతురు, అమ్మో నీళ్ళు లెక్క, అమ్మ పాలు దాకా అమ్మ రొమ్ము వేసే బ్యాచ్ మాది కాదు. మేము కొత్తగా కాదు. 2006, 2007, 2008, 2010, 11 దొంగలు కదండి. ఇంతకంటే దొంగ ఏముంటుందండి? ఏం సాధిస్తారండి? 60 ఏళ్ళ వయసు వచ్చింది ఆయనకి, ఏం చేస్తాడు కొత్తగా?
ఆల్రెడీ ఎంపీ అయ్యండి, ఇంకా కొత్తగా వీకేది ఏందండి? ఆయన నుండి పీకింది ఏంది? పార్లమెంట్లో ఎన్ని సమస్యల మీద మాట్లాడిండు, ఎన్నిసార్లు కొట్లాడిండు, ఉద్యమ సమయంలో ఎక్కడున్నాడు, ఏడ ధర్నా చేసిండు, ఏడ రస్తారోకో చేసిండు, ఆయన రక్తం చెమట ఏడబెట్టిండు పార్టీ కోసం. ఎందుకు తీసుకున్నారు? ఆ రోజు అదే అంటున్నా, ముఖ్యమంత్రి యొక్క గొప్పతనం అదే. ఆ రోజు వాళ్ళందరినీ తీసుకొని పెంచి పోషించిన కృతజ్ఞత లేకుండా, కృతజ్ఞత భావం లేనోళ్ళు వీళ్ళు, ఇంత మోసగాళ్ళు. మేము ఇన్ని పదవులు ఇచ్చి, ఇన్ని కథలు పెట్టి, ఇన్ని చేసి ముందడికి పంపిస్తేనే ఇలా వాళ్ళతోనే మాకు చెడ్డ పేరు వచ్చింది, వారు చేసిన అవినీతితోనే మాకు చెడ్డ పేరు వచ్చింది, వారు చేసిన లంగ పనులతోనే మాకు చెడ్డ పేరు వచ్చింది. ఇక్కడ అంతే కదా? బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇప్పుడు పార్టీ మారడంలో కారణం మరి ఏముంటుందండి? వాళ్ళు దొంగలు కాబట్టి మారిరు. ఎందుకు మారిరు? ఆస్తులు కాపాడడానికి మారిరు, దొంగ పనులు ఉన్నాయి కాబట్టి మారిరు, అక్రమాలు ఉన్నాయి కాబట్టి మారిరు, అవినీతి ఉన్నది కాబట్టి మారిరు, దొంగ పనులు చేసి పైసలు సంపాదించారు కాబట్టి మారిరు. ఏమేమి దొంగ పనులు చేసి ఏం చేసిరో తెలిస్తే తేలదా? మళ్ళీ ఇదే ఉంటుందా? పర్మనెంటా అండి? వీళ్ళే పర్మనెంటా? ఈ కుర్చీ నేను ఎమ్మెల్యే నేనున్నప్పుడు పర్మనెంట్ అనుకున్నా, 10 ఏళ్ళు కాగా నన్ను దించిరు. ప్రజలకు ఒకసారి నచ్చకపోతే దించేస్తారు. ఇంతకంటే మోసగాళ్ళు ఎవరు ఉంటారండి? అంటే ఫాదర్ ఆఫ్ ద చీటర్ ఈ రంజిత్ రెడ్డి అనేటోడు, ఫాదర్ ఆఫ్ ద చీటర్, మోసగాళ్ళకు తండ్రి లాంటోడు. కేకే ఏం తక్కువ చేసిందండి? కేకేకి ఆయన బిడ్డ మేయర్, ఈ హైదరాబాద్ నగరానికి మేయర్. ఏం తక్కువ చేశారండి? బొంతు రామ్మోహన్ మొదటి మేయర్. ఏం చేశారండి ఆయనకు తక్కువ? ఎందుకు ఇంత కోపం ఉంది వాళ్ళ మీద? కోపం తప్పు కాదండి? తప్పు కాదా బుచ్చన్న? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? తిన్నింట్లో ఉంచుతారా అండి? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? తిన్నింట్లో బాత్రూమ్ పోతారా అండి? అన్నం పెట్టింది మర్చిపోవద్దు కదా. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు, కాళ్ళు మొక్కుతారు, దండం పెడతారు. అట్లాంటిది ఆ గొప్ప మహానుభావుడు తెలంగాణ తెచ్చిన రాష్ట్రంలో మీ అందరిని మేయర్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను చేస్తే మీరు పోయి ఇవాళ ఆ పార్టీలో కొమ్ము కాస్తామంటే కరెక్ట్ కాదు కదా. అచ్చా, మీ పార్టీ పాలసీ కదా. నేను ఇవన్నీ చెప్పకపోతే రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, వేరే పార్టీ నుంచి అందుకోసం మాట్లాడుతున్నాం కదా. పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా కాదా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇక్కడ క్లారిటీ ఇవ్వండి, నాకు చెప్పాలి. ఇక్కడ నాకు క్లారిటీ ఇవ్వండి. బీఆర్ఎస్ ఎందువల్ల ఓడిపోయింది? 1-2 కారణాలు చెప్తారా? ప్రజాస్వామ్యంలో గెలిపోవటంలో సమానం. ఎవ్వరు పర్మనెంట్ కాదు. ఒకవేళ పర్మనెంట్ అయితే అది రాజరిక వ్యవస్థ అవుతుంది. ఒకవేళ పర్మనెంట్ మేమే ఉంటే రాజరిక వ్యవస్థ అవుతుంది. ప్రజలకు నచ్చలేదు, ప్రజలు తిరస్కరించారు, మేము వాళ్ళకు స్వాగతం పలికినాం, ఒప్పుకున్నాం తప్పుని. మా తప్పులు ఏమైనా ఉంటే మేము దాన్ని ఖచ్చితంగా మార్చుకుంటాం, ముందడుకు పోతాం, ప్రజల మధ్య పోతున్నాం, ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు పొలం బాట పట్టారు, మా మంత్రులు, మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికక్కడ గ్రామాల్లో చేస్తూ ఉన్నాం. వడ్లకు బోనస్ ఇవ్వమంటున్నాం. దమ్ముంటే ఇలా వడ్లు వచ్చినాయి, వడ్లకు రైతు కేంద్రాలు పెట్టు. మేము 7,272 రైతు కేంద్రాలు పెట్టినాం. నువ్వు 4,000 ఎందుకు పెడతావు? మేము పెట్టినా పెట్టు, రిపీట్ చేయి, కాపీ అండ్ పేస్ట్ చేయరాదా? నీకు పాలన ఎట్లన్నా రాదు, మీకు కాపీ అండ్ పేస్ట్ చేయండి. బీఆర్ఎస్ సాయంలో ఎన్ని రైతు కేంద్రాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేకి ఎట్లా? ఓకే, సీనియర్, ఓకే ఒప్పుకుంటా, సీనియర్ 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ కదా. మేము 7,272 రైతు కేంద్రాలు మేము పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో 5,000 రైతు కేంద్రాలు ఎందుకు పెట్టారండి బుచ్చన్న గారు? మీరు పదే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము 7,200 పెట్టాం, కాపీ అండ్ పేస్ట్ పెట్టచ్చు కదా. జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి, జిల్లా కలెక్టర్లు నమస్తే నేను ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాను చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ కేంద్రాలు, పాత కేంద్రాలు ఎక్కడెక్కడ దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాలు పెట్టమని చెప్పండి. 500 బోనస్ ఇస్తాడు. ఇప్పుడు లేవు, ఎలక్షన్ కోడ్ ఉంది, వచ్చినాక ఇస్తా, తర్వాత అంత పత్రాలు లెక్క తీసి పెట్టండి అని చెప్పండి. పసుపుకు బోనస్ లేదు, పంటకు బోనస్ లేదు, ఎర్రజొన్నలకు బోనస్ లేదు, వడ్లకు బోనస్ లేదు. నువ్వే కదా చెప్పినావు. రైతులు ఇవన్నీ ఒప్పుకునే కదా, ఇవన్నీ నమ్మే కదా రైతులు మీకు ఓటేసింది. రైతులు ఎందుకు వేసిరండి? 72 లక్షల మంది, 63 లక్షల మంది రైతులకు మేము రైతు బంధిస్తే, మేము రైతు బంధించి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇస్తే మాకు ఎందుకు వేయలేరు? ఇదేదో రేవంత్ రెడ్డి కొత్తది పెడతా అంటుండు, 15,000 రైతు బంధు ఇస్తా అంటుండు, 2 లక్షలు రుణమాఫీ ఇస్తా అంటుండు, కరెంటు ఫ్రీ ఇస్తా అంటుండు, మాకు రైతు కూలీలకు కూడా ఇస్తా అంటున్నానే కదా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది. అంటే మీ లెక్క ప్రకారము ఈ 3-4 నెలల్లో ప్రజలు కాంగ్రెస్ పాలన పైన విరక్తి వచ్చింది, విరక్తి ఉన్నారు అని మీరు అంటున్నారా? అదేనా మీ మాటల ఉద్దేశం? ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. మైక్ టీవీని పంపించండి, మీరు పోయింది కదా, మీకేం ఫీడ్బ్యాక్ వచ్చింది? ప్రజలంతా చాలా బాధ ఉన్నారు. అయ్యో బిడ్డ మిమ్మల్ని పోగొట్టుకుంటుమి, అన్నం పెట్టేటోని పోగొట్టుకున్నాము, మాకు 3 ఎకరాలకే వచ్చింది. అంటున్నారా? ప్రజలు ఏ ప్రజలైతే మమ్మల్ని ఓడించారో ఆ ప్రజలే చెప్తారు. అయ్యా బిడ్డ గిట్లయితే అనుకోలేదు, తులం బంగారం ఇస్తామన్నారు బిడ్డ, నువ్వు కళ్యాణ లక్ష్మి ఇత్తివి, నువ్వు తులం బంగారం అంటే అటు పోయినాం బిడ్డ, 15,000 రైతు బంధు అంటే అటు పోయినాం బిడ్డ, మీరు 1,00,000 ఇచ్చి రుణమాఫియాలు 2 లక్షలు అంటే అటు పోయినాం బిడ్డ. వీళ్ళు మోసగాళ్ళ పార్టీ అని మేము అనుకోలేము. ఫాదర్ ఆఫ్ ద చీటింగ్ పార్టీ కాంగ్రెస్ అనుకోలేము, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ అని తెలుసు మాకు, కానీ ఫాదర్ ఆఫ్ ద చీటింగ్ పార్టీ కాంగ్రెస్ అని మేము అనుకోలేం బిడ్డ. పెడతా అంటే ఆశ బిడ్డ, ఇవి ఎట్లాగొస్తాయి, కేసీఆర్ ఇచ్చినాయి, వాళ్ళు ఇచ్చే వస్తాయని చెప్పి అనుకున్నాం బిడ్డ అని అంటున్నారు.
అని అని అన్నారు మీతోని. మీరు ఉండి మైక్ టీవీ బుచ్చన్న నువ్వు తిరుగు నా నియోజకవర్గంలో తిరుగు. పోతా తప్పకుండా ఆ, డెఫినెట్గా వేస్తా. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్కి మీకు ఎన్ని రావచ్చు సీట్లు బీఆర్ఎస్? అభ్యర్థులంతా మా వాళ్ళే కదా, మొత్తం వస్తాయి. అత్యధికం మాకే వస్తాయి. మీ వాళ్ళు కాంగ్రెస్ అప్పుడు రంజిత్ రెడ్డి ఎవడండి బీఆర్ఎస్ వాడు కాదా? కడియం కావ్య బీఆర్ఎస్ కాదా? నగేష్ బీఆర్ఎస్ కాదా? ఈయన ఈటల రాజేందర్ బీఆర్ఎస్ కాదా? ఎవడండి? వాళ్ళకి అభ్యర్థులే దిక్కులేని పార్టీ జాతీయ పార్టీలు. వాళ్ళు జాతీయ పార్టీ అంటారు. సిగ్గుశరం ఉండాలా? జాతీయ పార్టీ మొత్తం మా వాళ్ళే కదా. మొత్తం ఎక్కడ చూసినా మా వాళ్ళే, మా పార్టీ వాళ్ళే. బూర నరసయ్య గౌడ్ ఏ పార్టీ, ఈటల రాజేందర్ ఏ పార్టీ, ఆయన ఏ పార్టీ, నగేష్ ఏ పార్టీ, ఈయన ఏ పార్టీ, రంజిత్ రెడ్డి ఏ పార్టీ, కడియం కావ్య ఏ పార్టీ. అన్ని మా పార్టీలో కాంగ్రెస్ అభ్యర్థులు మా వాళ్ళే, బీజేపీ అభ్యర్థులు మా వాళ్ళే, టీఆర్ఎస్ అభ్యర్థులు మా వాళ్ళే. వాళ్ళకు దిక్కు లేక గతి లేక అభ్యర్థులు దిక్కు లేక వాళ్ళని పెట్టుకున్నారు. అంటే మొత్తం ఈ లెక్కన 12 లోక్సభ నియోజకవర్గాల్లో 17 గెలిచే ఛాన్స్ ఉంది మాకు. ఒక ఎంఐ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క బుచ్చన్న నీకు టికెట్ ఇస్తే నువ్వు కూడా గెలుస్తావని ముందడిపోతావు. నేను బుచ్చన్న ఓడిపోతాను ఓడెవడు. అవును, మేము కూడా ఆశతో ఉన్నాం. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజాపాలన కొనసాగిస్తలేరు. అప్రకటిత ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉండే. ఎమర్జెన్సీని మించిన పాలన కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలిస్తారు. అప్రకటిత ప్రజాస్వామ్యం, అప్రకటిత నియంతృత్వం చెలాయిస్తారు ఇక్కడ తెలంగాణ. ఎమర్జెన్సీ ఏముంది అంత ఎమర్జెన్సీ? కన్ఫ్యూజ్ చేయకండి. అప్రకటిత ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ ప్రకటించింది ఎమర్జెన్సీ. అవును, వీళ్ళు ఎమర్జెన్సీ ప్రకటించకుండా కేంద్రంలో, రాష్ట్రంలో అంత ఎమర్జెన్సీ ఉంది కదా. సిబిఐ మిమ్మల్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడితే కొంత ఏమన్నా గతంలో చేసిన తప్పులను కనుక సమీక్ష చేస్తే అది ఎమర్జెన్సీ. ఈ దేశంలో 23,672 ఈడీ కేసులు బుక్ చేశారు. ఎంతమంది జైలుకు పోయారండి? సుజనా చౌదరి ఎందుకు పోలేడండి? ఆయన మీద ఈడీ కేసులు లేవా? అక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ గారు ఆయనే పంపించిండు బీజేపీలకు. అక్కడ పోగానే జేఈడి నచ్చితే జేబులో మోడీ గారికి, నచ్చకపోతే జైలుకు. మోడీ గారికి నచ్చితే జేబులో, నచ్చకపోతే జైలుకు. మీరు చూశారు కదండి. నిన్న ఇదే లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి A7 కదా, అక్యూజ్డ్ కదా. ఆయన తీసుకొచ్చి ఎలక్ట్రల్ బాండ్ 65 కోట్ల రూపాయలు ఇచ్చారు బీజేపీకి, కాంగ్రెస్కి ఇచ్చారు. ఇలా నెల్లూరు ఇన్ఛార్జ్ అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అలా మామని గెలిపించుకోవాలా, మళ్ళీ రాజ్యసభ వస్తుంది. మళ్ళీ రాజ్యసభ వచ్చినాక మనం మాట్లాడుకుందాం. ఇది నచ్చితే జైల్లో, నచ్చితే జేబులో, లేకపోతే జేడీలో. జై మోడీ అంటే నైఈడి. ఈ కార్తీక దీపం సీరియల్ ఫోన్ ట్యాపింగ్, రోజు ఒక్కడి పేరు, రోజు ఒక్కడి కథ. ఓకే, కార్తీక దీపం సీరియల్. ఇప్పుడు త్వరలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా మీకు కౌన్సిల్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే కనుక అనుకున్న ఏదో ఈక్వేషన్ ఈ రాజకీయాలు ఏమైనా జరగవచ్చు. మంత్రి ఇచ్చిన, ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ పార్టీ మారనండి. ఉన్నంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఉంటా, తర్వాత ఆలోచిస్తా. ముఖ్యమంత్రి గారు బతికున్నంత కాలం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. మాకు ఇప్పుడు మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు. అట్లాంటిది నన్ను తీసుకొచ్చి ఆ రోజు 2011-12లో మొట్టమొదటి టికెట్ ముఖ్యమంత్రి మా ఊరికి వచ్చి నా ఇంట్లో ఉండి మొదటి టీఆర్ఎస్ టికెట్ నాకు ఇచ్చాడు. ఆ రోజు తొలి సెంటిమెంట్ గెలిచాం. రెండోసారి కూడా మొదటి టికెట్ నాకే ఇచ్చాడు. నేను సర్పంచ్ కాదు, కౌన్సిలర్ కాదు, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు. 2 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను. బ్రహ్మాండంగా ఉన్నాను, ఆయనతో ఉంటాను. ఇంకో దీన్ని పోయి ఇప్పుడు నేను రంజిత్ రెడ్డి లెక్క ఇజ్జత్ తీసుకొని, మానం తీసుకొని ప్రజల చేత ఉంపించుకున్నాడు. ఎందుకంటే కడియం శ్రీహరి లెక్క ఉంపించుకోవడం ఏమనుకంటే ఈ వయసులో ఇదంతా అవుట్డేటెడ్ వయసు, ఎక్స్పైర్డ్ డేట్. ఇవన్నీ ఎక్స్పైర్డ్ కేసులు. వీళ్ళు ఎంబట 10 మంది నాయకులు కూడా కేకేఆర్ ఎంబట ఎంతమంది వెళ్ళారండి? 10 మంది పోలే, 5 ఫోటో చూపి నాకు. 5 ఎవరండి? దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరండి? కేసీఆర్ తయారు చేస్తే ఆయన నాయకులు రంజిత్ రెడ్డి. రోజు పక్కన కూర్చుంటే మర్చిపోయిన కేకేని సెక్రటరీ జనరల్ అన్ని రోజు ఆయన ఉపన్యాసంలో మాట్లాడితే ముందట అందరు ప్రజలకు కనబడ్డాడు కేకే. ఎక్స్పైర్ మెడిసిన్ ఇవి. ఒకటి బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, బహుశా ఇది పెద్దల కూడా దృష్టి కూడా పోని, మా వాళ్ళు ఓడిపోయినా సరే ఇప్పటికీ మారట్లేదు, కొన్ని విషయాలు ఇంకా తప్పు తెలుసుకుంటలేరని కొంతమంది అంటున్నారు. మారారండి, బ్రహ్మాండంగా ప్రజల దగ్గరకు వస్తున్నారు. హరీష్ రావు గారు రోజు ఒక జిల్లా తిరుగుతారు, కేటీఆర్ గారు తిరుగుతూ ఉన్నారు. తప్పులను సవరించుకుంటా ఉన్నాం. పార్లమెంట్ నియోజకవర్గ వైజ్గా మీటింగ్ పెట్టుకున్నాం, జిల్లాలలో మీటింగ్ పెట్టినాం. మా కార్యకర్తలను తప్పు ఉంటే క్షమించమన్నాం, వాళ్ళ తప్పులుంటే మీరు కూడా మార్చుకోవాలన్నాం, ప్రజలకు నచ్చే విధంగా ప్రవర్తించాలన్నాం. కేసీఆర్ గారు పొలం బాట పట్టారు. రేపు 13 తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ తిరుగుతూ ఉన్నాం. ప్రారంభం ఇది, ఆరంభము అంతం కాదు, ఆరంభం మాత్రమే. చాలా చూసినాం ఇట్లా దేశంలో. నేనే 23 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు 45 ఏళ్ళ రాజకీయం,
అనేక పదవులు గడ్డి పోచల్లాగా తీసేసి కేంద్ర మంత్రి డిప్యూటీ స్పీకర్ ఇట్లా పడేసి పదవుల్లో ముందడికి వచ్చారు. కానీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్లో బాగా నైరాశ్యం వచ్చింది ఎక్కడ ఉంటుంది అనేది నీకు కూడా ఉంటుంది. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఉండదా? ఎన్నిసార్లు అల్లవుద్దీన్ ఎన్నిసార్లు దండ అయితే 17 సార్లు వేసిండు. అవును. ఈ థామస్ ఎడిసన్ బల్బును కనుక్కున్న వ్యక్తి ఉమ్, 10,000 సార్లు ట్రై చేసిండు. ఆయన ఏకపోతే ఇలా లైటే ఉండకపోతుండే. ఉమ్. అంటే మీరు ఎట్లా- కనుక్కున్న వాళ్ళు ఉమ్, మేమంటున్నాం ఇది మాకు ప్రతి అపజయం వెనుక ఒక జయం పెట్టుంటుంది. అర్థమైందా? ప్రతి అపజయానికి ముందటికి అడుగులు పోతూనే ఉంటాం మేము జయానికి. కానీ బీఆర్ఎస్లో కొద్దిమంది నా కేసీఆర్ చుట్టుముట్టున్న వాళ్ళు ఆయనకు వాస్తవాలు తెలియలేదు, వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ ఆయనకు వాస్తవాలు తెలుసుంటే కానీ కేసీఆర్ గారు కడుపులో ఉన్న పేలికలు లెక్క పెట్టి చెప్తారు. ఎగిరే పిట్టే ఉంటాయి కదా, దానికి ఎన్ని ఇంటికి వెళ్ళినా లెక్క పెడతాడు. కేసీఆర్ అనే వ్యక్తి ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఆయన 3 ఫేజ్ల కరెంట్. ఆయన ముట్టుకున్నోడు ఇప్పటివరకు ఎవడు బతికి బయట వాళ్ళేడు. ఆయన 3 ఫేజ్ల కరెంట్ కేసీఆర్ అనే వ్యక్తి. నేను చెప్తాను, ఆయన ఎవరో చెప్పుడు మాటలు ఇట్టాడు, ఇటు పక్క మాటలు ఇట్టాడు, అటు పక్క మాటలు ఇట్టాడు. ఇవన్నీ ఇప్పుడు ఓటమికి కరువును సాగుకు 100 కారణాలు, 100 మంది 100లాగా మాట్లాడతారు. మేము ఓడిపోయి ఉన్నాం, మా మీద ఎన్నో మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడచ్చు, మీరు ఏమని అనుకునే మీకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. ఆర్టికల్ 19 ఉంది, యూ కెన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నేనేమంటున్నా అంటే మేము దాంట్లో ఓంబుచ్చన్న, మేము ఎట్లా మళ్ళా రావాలి, ఎట్లా ప్రజలకు సేవ చేయాలి, ఎట్లా వీరు ఇచ్చిన పథకాలను ముందడికి తీసుకెళ్ళాలి మళ్ళా అని మేము దాంట్లో ఉన్నాం. ప్రజలకు సేవ చేయాలి. మీ వాళ్ళు అన్నారు గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండదు, మధ్యలో పోతుంది, తర్వాత మనమే త్వరలో రాబోతున్నాం. మేమంటలేము. ఈ వెంకటరామరెడ్డి అని కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మమ్మల్ని ముట్టుకొని 48 గంటల్లో వడగొడతా అని చెప్పిండు. వాళ్ళ దాంట్లో వాళ్ళే పొంగులేటి అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, ఈయనని, కోమరెడ్డి బ్రదర్స్ అని వాళ్ళే అంటారు. పొంగులేటి పడగొడతాడని ఈయనని. మేము ఎక్కడ మాట్లాడతలే, మేము ఎప్పుడు మాట్లాడలేము. మేము అన్నాం, మేము ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు, వారు ఉండాలని మేము కోరుకుంటాం. కానీ వెంకటరామరెడ్డి మహారాష్ట్రలో వడగొట్టినట్టు వడగొడతాం, జార్ఖండ్లో వడగొట్టినట్టు వడగొడతాం, ఇంకో దగ్గర వడగొట్టినట్టు వడగొడతాం అంటే మేమేం చేయలేము. అంటే మీ పాత్ర ఉండదు దాంట్లో. మా పాత్ర ఏమిటి? వాళ్ళే అంటున్నారు, కాంగ్రెస్ దాంట్లోనే వాళ్ళే అంటారు ఏకనాథ్ షిండేలు ఉన్నారు అంటున్నారు. ఆ ఏకనాథ్ షిండే మరి అది వాళ్ళే పొంగులేట, కోమటిరెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, ఇంకెవరో నాకు తెలియదు. మేము అంటలేము. ఇది బీజేపీ వాళ్ళు వర్సెస్ వాళ్ళు మాట్లాడేది. కిషన్ రెడ్డి మాట్లాడిండు, ఆయన మాట్లాడిండు, బండి సంజయ్ మాట్లాడిండు, ఈటల రాజేందర్ మాట్లాడిండు. మా జోలికి వస్తే ఊరుకోమన్నారు. 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామని ఈ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్నాడు. ఇది నేను విన్నా. మహేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మాకు సంబంధం లేవు. కడియం శ్రీఆర్ అన్నాడు, కాంగ్రెస్ కడియం శ్రీఆర్ అన్నాడు, అటే ఆయనే పోయిండు. ఆయన 10 సార్లు అన్నాడు. ఆయన అన్నాడు మాకు సంబంధం లేకుండా అన్నాడు. ఆయన అంటే కూడా మేము ఒకసారి మందలు ఇచ్చినాం. మనం అట్లా అనద్దు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, పడగొడతాం కూలగొడతాం అనే మాటలు మాట్లాడద్దు. అది ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరు ఇక్కడ ఉండాలా ఎవరు అక్కడ ఉండాలని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. మనం అలాగే నమస్తే పెట్టుకోవాలా, తప్పులుంటే క్షమించమని ముందడుకోవాలి. కానీ అట్లా మాట్లాడద్దని కడియం శ్రీఆర్ చెప్పారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఆ మాట అన్నాడు, అదే ప్రభుత్వం పడిపోతాడు, మళ్ళీ అటువైపు వెళ్ళిపోయింది ఆయన. ఆయన అన్నాడు, ఈ బీజేపీ వాళ్ళు అన్నారు. మీరైతే మీరైతే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయరు. మాకు సంబంధమే లేదండి, మా పని మేము చేసుకుంటాం, ప్రతిపక్ష పోతురం పాలిస్తాం. రైతులకు బోనస్ ఇచ్చేంత వరకు వెంబడబడతాం. రైతులకు 25 మంది పోతారట. ఇంకా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చేంత వరకు వెంబడబడతాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేంత వరకు వెంబడబడతాం. రైతులకు రైతు బంధు 15,000 ఇచ్చేంత వరకు వెంబడబడతాం. మా ముసలమ్మలకు 4,000 పింఛన్లు ఇచ్చేంత వరకు వెంబడబడతాం. మహాలక్ష్మి స్కీమ్ ఆడవాళ్ళకి ఇచ్చేంత వరకు వెంబడబడతాం. మా ఆడబిడ్డల పెళ్లిలకు 1,00,000 రూపాయలతో 71,000 రూపాయలు తులం బంగారం ఇచ్చేంత వరకు మేము వాళ్ళు పడుతున్నారు. 25 మంది ఎమ్మెల్యేలు పోతారట బీఆర్ఎస్. ఇప్పుడు పోతారు అని బుచ్చన్న మైక్ టీవీలో కూడా చూసిన, యూట్యూబ్ ఛానల్లో చూసిన. పోయేటోళ్ళు 2-3 పోయారు, కప్పుకున్నారు. యాంటీ డిఫెక్షన్లో పోతారు. అలా పదవి పోతుంది, బై ఎలక్షన్స్ వస్తాయి. దానం ఎందరు గారు పదవి వెళ్ళిపోతుంది, తెల్ల వెంకట్రావు గారు పోవాల్సిందే. ఇంకొంతమంది రాజీనామా చేయలేరు. రాజీనామా ఎవరు చేసి రిజైన్ చేసి కండవ కప్పుకున్న వాళ్ళంతా ఖతం అయిపోయినట్టే. మీరు రాసి పెట్టుకోరు డైరీలో. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ ఇది ఉన్నది, ప్లస్ యాంటీ డిఫెక్షన్ ఉంది. మేము కంప్లైంట్ కూడా ఇచ్చారు మా 5D కౌశిక్ రెడ్డి వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. అందుకోసమే పాపం ఎవరు కూడా ముందట రావట్లేదు పోవాలని. బీఆర్ఎస్ లో ఒక 2-3 శిబిరాలుగా ఉన్నాయి అని అంటారు. ఏం శిబిరాలు లేవు, అంతా ఒకటే శిబిరం, కేసీఆర్ శిబిరం ఉంటాయి. అట్లా కేసీఆర్ ఎంబట్లో ఫాలోయింగ్లో పనిచేస్తాం. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లేక 4 పనిచేస్తారు. శిబిరాలు మాకెందుకు? శిబిరాలు ఉంటే 10 ఏళ్లలో మా శిబిరాలు లేవా? మరి 10 ఏళ్ళ పదవిలో ఉంటుంది కదా, అప్పుడే శిబిరాల్లాగా విడిపోతుంటాం కదా, అప్పుడే ఏకనాథ్ షిండేలు అవుతుండే కదా, అప్పుడే అధికారం కోసం కొట్లాడుతుండే కదా. మేము ఎప్పుడు వచ్చాను ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేసేది అందరు ఒక్కటే, ఈ
పిచ్చకుల కేసులు పెట్టడం, ఈ లంగ పనులు చేయడం, అర్థమైందా? ఏది మా మాజీ ఎమ్మెల్యేల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం, మా కార్యకర్తలను ముట్టుకోవడం. కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా, వార్నింగ్ ఇస్తున్నా, మా కార్యకర్తల మీద మీరు దాడులు చేసిన, మా కార్యకర్తల మీద కేసులు పెట్టినా గోడకు బంతితోని కొడితే ఎంత స్పీడ్తో పోతే అంత స్పీడ్తో వాపస్ వస్తుంది. ప్రతిదీ రాసి పెట్టుకుంటాం, ప్రతిదీ లిఖించి పెట్టుకుంటాం, ప్రతిదీ డైరీలలో రాసుకుంటాం, ప్రతిదానికి వడ్డీతోని చెల్లిస్తాం, ప్రతిదానికి వడ్డీతో ఉంటుంది. అప్పుడే దాడులు ఉంటావా? ప్రతిదానికి వడ్డీతో ఉంటుంది. మేము కత్తులతో దాడి కేసులు ఎన్ని అంటే మీరు కేసులు నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి వాడు ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఒక్కడు 3rd క్లాస్ 40,000 ఓట్లు వచ్చినాయి. ఇంత వేవులా అప్పుడు ఆకుల లలితకు నా మీద 45,000 ఓట్లు వచ్చినాయి. ఈ కాంగ్రెస్ వేవులాడికి వచ్చింది 40,000 ఓట్లు. వాడు ఎంఆర్ఓకి ఒక ఇన్ఛార్జు, ఆర్డీఓకి ఒక ఇన్ఛార్జు, ఏసీపీకి ఒక ఇన్ఛార్జు, ఇసుకే దందా, వాడికి వార్నింగ్, వీడికి వార్నింగ్. వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చినాయి. శివధరెడ్డి గారు ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించారు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. మా ఒక 19 మంది కేసులు పెట్టిస్తా, అని జైలు వేపిస్తా, ఇన్ని ఇది ఇప్పిస్తాను. మరి 10 ఏళ్లలో మేము అట్లా చేస్తే మీరు ఉంటుర్రా? 10 ఏళ్లలో ఆర్మూర్ నియోజకవర్గంలో నేను నీలాగానే పెట్టి మీ అందరిని జైల్లో పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఆడ? ఇలా నీకు 40,000 ఓట్లు వచ్చి ఎందుకు వచ్చినాయి? నీకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉన్నాం కాబట్టి మాకు వ్యతిరేకంగా మీకు 40,000 ఓట్లు వచ్చినాయి. అది కాకుండా ఈ చిల్లర పనులు చేస్తాం, ఈ తప్పుడు పనులు చేస్తాం, సర్పంచులను బెదిరిస్తాం, బిల్లులు రాకుండా చేస్తాం, ఏఈలకి చేస్తాం, డీలకి చేస్తాం అంటే ప్రతిదానికి లెక్క ఉంటుంది. పన్నుకు పన్ను, కన్నుకు కన్ను ఉంటుంది. అంటే అంతే కదా, ప్రతిదానికి ఉంటుంది కదా, మరి తప్పదు కదా. మరి ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాము, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం పరంగా పోతాం ముందడికి. వాళ్ళు పోతూ ఉన్నారు, మా మీద కేసులు పెడతా ఉన్నారు, మేము హైకోర్టులో రిట్ పిటిషన్లు ఎత్తున్నాం, కోర్టులలో కేసులు ఎత్తున్నాం, ముందడికి వస్తున్నాం. మరి కార్యకర్తలు కూడా రేపు పొద్దున అదే ఉంటుంది కదా. మా కార్యకర్తలు బెదిరించి గుండాయిజం చేసి కలిసాం కదా. నేను సుప్రీంకోర్టు లాయర్ కదా, ఆమె కేసు ఎట్లా ఉండొచ్చు? ఏముండదు, అంత కేసే లేదు కదా. నేను చెప్పింది కదా, మా అక్క కడిగిన ఆనిముత్యంలాగా బయటకు వస్తాం, నాకు ఈ కేసుతో సంబంధం లేదు, ఎక్కడ కూడా రుజువు లేదు, నన్ను మా బీజేపీలో జాయిన్ కమ్మంటారు, నన్ను అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు, మీడియాకి చెప్పింది కదా. ఏముండదు అసలు, దాంట్లో ఏం లేదు కదా, నథింగ్ ఈజ్ దేర్. అందుకోసమే కదా ఆమె ఇప్పుడు అక్యూజ్డ్ ఏది, ఆమెకి ప్రిజన్ వల్లే కదా. ఇంకా ఆమె ఇప్పుడు విచారణలో ఉన్నది, విచారణలో ఉండి అక్కడికి పంపించారు. మీరు మళ్ళీ వకాలత్ పోవాలనుకుంటున్నారా? పోతున్నాం కదా, రోజు పోతున్నాం. హైకోర్టు పోతాం, సుప్రీంకోర్టు పోతాం, లోయర్ కోర్టు పోతాం, ఖాళీగా ఉన్నప్పుడు పోతాం, అవసరం పాటు ప్రజల కోసం పోతాం. మేము పెద్ద ఫీజులు తీసుకొని వకాలత్ చేసేది కాదు. కానీ మీరు ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒక మాట, తప్పులు చేస్తే సరిదిద్దుకుంటామని మీరు అన్నారు. ఒక మాట బరాబర్ దిద్దుకున్నానికి తిరుగుతున్నాం కదా, ఎక్కడ ఉంటే క్షమాపణ. ఇప్పుడు కదా ఉద్యమ సమయం నుంచి మాకు అలవాటే కదా. లేకపోతే 14లో నేను ఎట్లా, మా అయ్యే సర్పంచ్ కాదు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఎమ్మెల్యేగా ఎట్లా వస్తాను. కానీ మీరు ఎక్కడ మీ నియోజకవర్గ కార్యకర్త వచ్చిన నిలబడి కారు ఆపి మాట్లాడి పలకరించి పోతారని తెలుసు నేను చెప్తారు నాకు. మరి మీరు ఎట్లా ఓడిపోయారు? ఇప్పుడు ఒక్కరిని కలిసి మాట్లాడి ఇగో అట్ట కాకుండా పెడతా అంటే ఆశ. బుచ్చన్న మేము బువ్వ పెట్టినా, నువ్వు బిర్యానీ పెడతా అంటే నీ దగ్గరికి వస్తారు. మేము ఇక్కడ 5,000 రూపాయలు రైతు బంద్ ఇచ్చాం, వాళ్ళు 15,000 ఇస్తున్నారు. మేము 10,000 ఇస్తారు, 15,000 ఇస్తాను ఆశ. ఆడోళ్ళకు మేము ముసలోళ్ళకు 2,000 ఇచ్చినాం, వాళ్ళు 4,000 ఇస్తాను పెడతా అంటే ఆశ. కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇచ్చినాం, ఆమె బంగారం ఇస్తా అంటే ఆశ. వాళ్ళ పథకాలను ఇవాళ ఈ 420 చీటింగ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ 420, ఈ 420 పథకాలతో ఆశపడిపోయారు. తెలంగాణలో పెడతా అంటే ఆశ. బుచ్చన నీకు ఎవరికైనా ఆశతో పోయిర్రు. ఇవైతే పక్కా వస్తాయి, మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, కరెంట్ వస్తుంది, 2,000 పింఛన్లు వస్తాయి, కేసీఆర్ వచ్చిన వస్తాయి, రాకుండా వస్తాయి అని అనుకున్నారు. కానీ అదనంగా వస్తున్నాయి కదా గవి. రేవంత్ రెడ్డి గారు ఏమో చెప్పిండు కదా, ఇవన్నీ ఇస్తా, గుట్టను తెచ్చిస్తా, ఆకాశంలో చందమామని తెచ్చిస్తా అంటే ఆశపడ్డారు. వాళ్ళకు ఓటేసిరు, ఇలా మోసపోయారు. వాళ్ళే ఇవాళ మళ్ళీ మాకు చెప్తా ఉన్నారు, బిడ్డ మోసపోతుంది. అంటే ఈ లెక్కన మీరు అన్న లెక్కన ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ సీట్లే రాకూడదు. ఇక మరిగా ఇప్పుడు మేము సీట్లు ఏమవుతాయండి? సీట్లు వాళ్ళకో 2, వీళ్ళకో 2, మాకో 10 వచ్చినాయి అనుకో, ఏమవుతుంది దానికి? లోక్సభలో ప్రజా రెఫరెండమా? ఇప్పుడు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు గెలిచిరు. రేవంత్ రెడ్డి రెఫరెండం మంచి మాట అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మొన్న లోక్సభ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు, రెఫరెండం అన్నాం. మొన్న ఎలక్షన్లో మాకు 37% వచ్చినాయి, 37% 25% వచ్చినాయి. ఆయనకు 38.50% వచ్చింది. మాకు వాళ్ళకు 1% డిఫరెంట్. బుచ్చన్న 1% ఎంత పర్సెంట్? ఓన్లీ 1% డిఫరెంట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య. వాళ్ళేదో గొప్ప చెప్తే మీరేదో ఆగమైతే ఉన్నారు. 1% ఇటు జరిగితే మేమే ముఖ్యమంత్రి అయిపోతుంటాం.
మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతుండే. అది మా పార్టీ మీరు ఎందుకో 1% బీఆర్ మొత్తం నియోజకవర్గాలు కలుపుకొని అంతే. మీకు హెచ్ఎండిఏ పరిధిలో వచ్చిన 17 మెజారిటీలు ఎక్కువ వచ్చిన కారణంగా మీరు ఎక్కువ కనబడుతున్నారు. అరే ఆలే వెంకటేశ్వర రెడ్డి 3,000 ఓట్లతో, మర్రి జనార్దన్ రెడ్డి 4,000 ఓట్లతో ఓడిపోయారు, బోధన్ షకీల్ 2,500 ఓట్లతో ఓడిపోయాడు. ఇట్లా 15 సీట్లు ఉన్నాయండి. మావి 15 సీట్లు 2,000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు, 3,000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు. 3,000 అంటే 1,500 ఇటు సైడ్ వస్తే ఇంకా 10 సీట్లు మావేనా? వాళ్ళ లెక్క ద్వంద్వనిధి మేము వివరించాం కదా. ఈడొకటి ఆడొకటి, అదాని వద్దంటాడు, ఈడో అదానికి. లోక్సభ ఎన్నికల పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు? మేమైతే కాంగ్రెస్ బీజేపీ పెద్దగా ఎవరైనా రావచ్చు, 1, 2, 3 మేము మొదట్లో వస్తామని అనుకుంటున్నాం. మేము మొదటి స్థానంలో ఉంటాం. సమీక్షలు జరుగుతున్నాయి కదా, ఏ విషయం ఎక్కువ మాట్లాడుతున్నారు వారు? ఏం లేదు, ఉన్నది ప్రజలే చెప్తూ ఉన్నారు. ఇలా మీరు యూట్యూబ్లలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, మన ఇంటర్వ్యూలో కూడా వస్తాయి. కొన్ని కామెంట్స్ వస్తాయి, కొన్ని రాంగ్ కామెంట్స్ వస్తాయి, కొన్ని పాజిటివ్ వస్తాయి. అదే అడుగుతారు ప్రజలు. అయ్యా మాకు 4,000 ఇస్తున్నారు ఇవ్వండి, మాకు తులం బంగారం ఇస్తున్నారు ఇవ్వండి, రైతు కూలీలకు కూడా ఇస్తున్నాడు 12,000 ఇవ్వండి, నిరుద్యోగాలు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇవ్వండి, అవే అడుగుతారు. మరి అదే బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ ఏంటంటే నిజమేనది బాగా చాలా మంది ఎక్కువ అడుగుతున్నారు. మేమంటున్నాం అంటే మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ముఖ్యులు హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళు నిర్ణయిస్తారు. దానికి ఒక కమిటీ ఉంది, మా పార్టీ సిద్ధాంతాల మీద నడుస్తుంది. వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం దాంట్లో ఏముంది అడుగుతున్నారట కదా. మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్ నిజమేనా? అది మా ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. చర్చ జరుగుతుందా పార్టీలో? బయట చూస్తూ ఉన్నాం, మేమైతే అట్లా అనుకోవట్లేదు, ఏమైతే తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది. ఏముంది, 1 నిమిషం పని కదా, ఒక చిన్న సంతకం పెట్టేసుకుంటే అయిపోతుంది. ఏముంటుంది దాంట్లో? వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్య పొలిటి బ్యూరో వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఒక సమావేశం అవుతారు, అయిపోతాయి. దాని గురించి 100 రోజుల రేవంత్ రెడ్డి పరిపాలన ఓపెన్గా చెప్పండి. ఒక రాజకీయ నాయకునిగా, ఒక అడ్వకేట్గా ఎట్లా ఉంది పరిపాలన? మరి బీఆర్ఎస్ మరి ఏం 0 అంటే మీరు మీ లెక్క పెట్టుకున్నారు, ఏది 111 రోజులు లెక్క చెప్పకండి. ఇప్పుడు మేమేమంటే మాట్లాడుకున్నాం 100 రోజుల్లో మార్పు అన్నారు. కాంగ్రెస్ రావాలంటే, కాంగ్రెస్ వస్తే మార్పు, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అన్నారు. కాంగ్రెస్ వచ్చింది, మార్పు అయింది. ఏం మార్పు అయింది? కరెంటు 10 సార్లు పోతుంది, రైతు బంధు రాలేదు, దళిత బంధు కాలేదు, మహాలక్ష్మి లేదు, బస్సులు పెంచలేరు, గ్యాస్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మీద మేము ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు. ఆయన ఇచ్చింది లేదు. ఇక మిగతా నెగిటివ్ తప్ప ఇవన్నీ ఉద్దర పథకాలే కదా. ఇప్పుడు కార్పొరేషన్ ఆయన ఇచ్చింది ఏంది చెప్పు? కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆర్టీసీ కార్పొరేషన్ నడుస్తుంది బస్సు, ఇది సివిల్ సప్లై గ్యాస్ది నడుస్తుంది. ఆయన తీసుకొచ్చిన కొత్త పథకాలు చెప్పండి నాకు. రైట్, ఓకే. కాళేశ్వరం దగ్గర ధర్నా ఇప్పుడు 10,000 మందితో పెడతాం. ఇక మాకేముంటుంది ఇప్పుడు? ధర్నాలు రస్తారోకలే కదా. ప్రజలు రమ్మంటే పోతాం, ప్రజలు రండి సార్ అంటే మేము బయలుదేరి వెళ్తాం. వాళ్ళు ఇంకా ప్రజా మూమెంట్ కదా మాది. కానీ ఫీలింగ్ ఒకటి, అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వంలో ఉండడం వేరు, ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం లేకుండా గెలవడం వేరు, ప్రభుత్వంలో భాగంగా అవడం వేరు, ఆ పవర్ వేరే ఉంటుంది కదా. ఇవాళ మీ అనుభవం ఏమిటి? ఏం లేదు, ప్రభుత్వం ఉన్న రోజు అట్లనే ఉన్నాం. అనుభవంలో రోజు సీఎం ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పుడు అంతే ఉన్నాం, ఈఏలో కూడా అంతే ఉన్నాం. కాకపోతే ప్రజలు మార్పు కావాలనుకున్నారు కదా, వీళ్ళు మార్పు చేస్తే బాగుంటుందని కోరుకున్నాం. ముఖ్యమంత్రి గారు చేసిన పథకాల కంటే ఇంకా బాగిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మరి వాళ్ళు బాగా చేస్తే చెయ్యాలని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఫెయిల్ అయితే మాకే మంచిది కదా. ఫెయిల్ అయితే ఇంకే పార్టీ ఉంటుంది, మా పార్టీ ఉంటుంది కదా. ప్రజలు ఇలా ఆలోచిస్తారు. మళ్ళీ ఇది మన చేతిలో బుచ్చన్న నేను మాట్లాడుకున్నట్టు ఉండదండి. రైతుల కడుపు నొప్పి అయింది అనుకో, రైతులతో పెట్టుకున్నది ఏ పార్టీ ఇంతవరకు ముదరవల్లే ఈ దేశంలో. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం ఎక్కడ బాగుపడలే. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం ఎక్కడ బాగుపడలే. ఇప్పుడు వర్షాలు రాకపోతే ఇప్పుడు మేడిగడ్డలో 3 TMS నీళ్లు ఉండే, అవి సముద్రంలోకి ఎందుకు వదిలేరండి? దాంట్లో వినాలి. ఏమైందండి? ఇప్పుడు ఎలుకల బాధకు ఇల్లు గాల పెట్టుకున్నారట బుచ్చన్న, నువ్వు చెప్పింది అట్లుంది. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు గాల పెట్టుకున్నారట. 2 పిల్లర్లకు రిపేర్ చేయకుండా 5-15 కోట్లు పెట్టి సముద్రంలోకి నీళ్ళు ఇడిచి పెడతారా? మీ ఇంట్లో ఎలుకలు వచ్చినాయి, ఇల్లు గాల పెట్టుకుంటావా? ఎలుకల బాధకు ఇల్లు గాల పెట్టినట్టుంది మన రేవంత్ రెడ్డి గారి పాలన. వినాలా సార్? ఎలుకల బాధకు ఇల్లు గాల పెట్టుకున్నట్టు ఉంది రేవంత్ రెడ్డి పాలన. 2 డ్యామేజ్ అయినాయి, డ్యామేజ్ చేపియు. నువ్వే కదా ముఖ్యమంత్రి, నీ చేతిలో చెక్ పవర్ ఉంది కదా, నువ్వు డిసిషన్ తీసుకోవచ్చు కదా. యూ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ పవర్ కదా. అవి చేపించి ప్రజలకి 5 TMSలను ఎత్తిపోయు, SRSPకి నీళ్లు పంపియు, మా లిఫ్ట్ల ద్వారా నీళ్ళు ఇయ్యు, మా గుత్ప ప్రజలకు ఈ పంటకు కూడా నీళ్ళు ఇయ్యు. నీకే గొప్ప పేరు వస్తుంది కదా. రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు పోని, ఎత్తిపోతలతో నీళ్ళు ఎత్తిపోయు. ఉన్న TMSలను సముద్రంలో గిడిసబెట్టినావు. రేపు ప్రీపెయిడ్ వస్తుంది,
రేపు మోడీ ప్రభుత్వం మళ్ళీ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీపెయిడ్ కరెంట్ వస్తుంది. ప్రీపెయిడ్ ఏం తెలుసు బుచ్చ నీ తోట్ల ముందే కట్టాల నువ్వు 10,000 అకౌంట్లో వేస్తే పేటిఎం ద్వారా 10,000 వరకు కరెంట్ వస్తుంది, కరెంట్ కట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు 70,000 80,000 కోట్ల అప్పు ఉందని ఆయన అంటుండు, మాకు తెలియదు. 8 లక్షల కోట్లట కాదు ఈ దీంట్లో కరెంట్ అవి కడితేనే ఇస్తాడు, లేకపోతే ఇప్పుడు నీ ఇంటర్వ్యూ ఉండదు కదా. ఈ కెమెరామెన్ కూడా ఇప్పుడు కెమెరాలో తీయలేడు. ఇప్పుడు ఏం సార్ అంటే లైట్లు లేవు అంటాడు. కరెంట్ అప్పు మీరు చేసి మైక్ టీవీ మన సతీష్ గారికి ఏం చెప్తారంటే సార్ కరెంట్ లేదు, మన కార్డులో పైసలు అయిపోయినాయి జీవన్ రెడ్డి దగ్గర, ఇంట్లో కరెంట్ లేదు, అందుకోసం తీయలేకపోయినాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా చాలా చూస్తారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అర్థమైతలేదు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పులకే తట్టుకోలేకపోతే సార్ మేము ఏం చేసిర్రో మేము ప్రజలకు ఏం చేసినామో అంత లెక్క ఉంది. మీ దగ్గర లెక్క ఉంది. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఏం పనులు చేసినాం. మీరు విచారణ కమిటీ అన్నారు, మీరు విచారణ కమిటీలు వేసిర్రు, అసెంబ్లీలో మాట్లాడుకున్నారు. మీరు ఏం చేస్తారో చేయండి. ఇప్పుడు మీరు 111 రోజులు అన్నారు దీనిపైన నాకు కాంగ్రెస్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నాకు టైం ఇవ్వాలి. తప్పకుండా మాట్లాడుకుందాం. నేనేమంటారు, దయచేసి మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా 100 రోజులే అయిపోయింది, 11 రోజులు అయిపోయింది. ఈ 420 పథకాలు ఏమున్నాయో దీంట్లో ముఖ్యమైన ముందర పెట్టి రైతు కూలీలై కానీ, నిరుద్యోగ సమస్య కానీ, మా అక్క చెల్లెలకు తులం బంగారం కానీ, వీళ్ళందరికీ దయచేసి రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, 15,000 రైతు బంధు కానీ, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టించారు. మైక్ టీవీ ద్వారా మా వీడియోగ్రాఫర్ తీయాలి. మైక్ టీవీ ద్వారా ఈ 420 పథకాలని అమలు 420 కాదు ఎక్కువ దానికన్నా మీరు బుక్ తీసుకురండి, సమాధానం ఇదే కాలేదంటే ఇక కొత్త దుకాణం చాలు చేసిండు. 5 న్యాయ్ 25 గ్యారంటీ ఇవి కూడా చేయండి, అవి కూడా చేయండి, అన్ని చేయండి. మీకే కదా అధికారంలో ఉన్నది. తప్పకుండా కదా ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి గారి అభిప్రాయం వాస్తవానికి వారు నేను ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పిన మాటలు 111 రోజులని, వారు ఆగిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ తీసి ఉంచుకున్నారు. బహుశా ఈ ఇంటర్వ్యూ పైన కాంగ్రెస్ నాయకుల స్పందన తప్పకుండా ఉంటుంది. అక్కడి నుంచి వారితో కూడా వారి స్పందన వచ్చిన తర్వాత ప్రతిస్పందనగా వారు కూడా మాట్లాడుతామన్నారు. చూద్దాం ఇరుపక్షాల వారు వీరి సవాళ్లకు సమాధానాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ.